హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా ఛానల్లో అయితే చికెన్ ఫ్రై రెసిపీస్ చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే పోస్ట్ చేయలేదు. ఈరోజైతే ఒక చిన్న సింపుల్ రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా దీనికోసం అయితే చికెన్లో మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. నేను ఇంగ్రీడియంట్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. అవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో అయితే నూనె, కొంచెం బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా చికెన్లో అయితే నేను ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని అయితే మ్యారినేట్ చేసేసుకున్నాను. చాలా సింపుల్ రెసిపీ అనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకా ఉల్లిపాయలు అవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడైతే చికెన్ వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా మనం ఏ స్పైసెస్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకా అది కుక్ అయ్యి మనకి కర్రీలాగా కావాలనుకుంటే కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు మనకి ఇంకా డ్రైగా అవ్వాలనుకున్నప్పుడు ఇంకొంతసేపు అయితే కుక్ చేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్ రెసిపీ అనమాట. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి. మా ఆయన అయితే ఆ రోజు చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొచ్చారనమాట. చికెను చూస్తున్నారు కదా, చాలా పీసెస్ అయిపోయింది. మనకి చికెన్ అనేది కొంచెం పెద్ద పీసెస్ కట్ చేయించుకుంటేనే బాగుంటుంది ఫ్రైకి కానీ గ్రేవీకి కానీ. నేనైతే ఎప్పుడు బిర్యానీకి అని చెప్పేసి తీసుకొస్తాను. నాకు అలా పెద్ద పెద్ద పీసెస్తో చేస్తేనే నీట్గా వస్తుందన్నమాట. ఇంక ఇలా మా ఆయనతో చెప్పాను, దీని వీడియోలో దీనికి పేరు చికెన్ తొక్కు రెసిపీ అని పెడతాను అని చెప్పేసి. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇలా అయితే మనకి చికెన్ రెసిపీ అయిపోయింది. నేనైతే రసం చేసి వేడివేడిగా అన్నంలోకి చికెన్తో అయితే తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.